ఈ క్రింది ఇవ్వబడిన వాటిలో ఏది సరైనది? ద్వితీయ భాష అభ్యసనలో మాతృభాష ప్రమేయం ఉంటుంది. ద్వితీయ భాష అభ్యసనలో మాతృభాష ప్రమేయం ఉండదు. ద్వితీయ భాష అభ్యసనలో మాతృభాష ఒక వనరుగా దోహదపడుతుంది. ద్వితీయ భాష అభ్యసనలో మాతృభాష చాలా సహకరిస్తుంది. 1 మరియు 2 సరైనవి. 1 మరియు 4 సరైనవి. 3 మరియు 4 సరైనవి. బి మరియు సి సరైనది. కరెక్ట్ ఆన్సర్ ఈస్ 3 మరియు 4 సరైనవి. స్పూన్, కత్తి, కడాయి, ప్రెషర్ కుక్కర్, కొన్ని రకాల కూరగాయలు. ఉపాధ్యాయులు తరగతి గది తీసుకువెళ్లారు. భాషా బోధన ప్రక్రియలో వీనిని ఏమందురు? నిజ వస్తువులు, భాషా అభ్యసనకు సామగ్రి, నేపథ్య ఆధారిత పదజాలము, నిజ జీవితముకు ముడిపడి ఉండేవి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ నిజ వస్తువులు. భారత రాజ్యాంగంలో ఆంగ్ల భాషకు ఎటువంటి హోదా ఇవ్వబడింది? అధికార భాషలో సమానమైన హోదా, సహ అధికార భాష, విద్యారంగంలో ద్వితీయ భాష, పాశ్చాత్య భాష. కరెక్ట్ ఆన్సర్ ఈస్ అధికార భాషలో సమానమైన హోదా. ప్రీ రీడింగ్ యొక్క లక్ష్యము అభ్యసకులను తమ పూర్వజ్ఞానం గురించి మాట్లాడమనుట. కష్టమైన పదాలను గుర్తించుట కొరకు అభ్యసకులను స్వంతముగా చదవమని సూచించడం. నేర్చుకోబోయే పాఠ్యాంశంలోని కొత్త పదాలు మరియు రచయిత గూర్చి పరిచయం చేయడం. విషయాంశంలోని భావాలను విద్యార్థి యొక్క పూర్వానుభావం మరియు పూర్వజ్ఞానంలో అనుసంధానించటం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ విషయాంశంలోని భావాలను విద్యార్థి యొక్క పూర్వానుభావం మరియు పూర్వజ్ఞానంలో అనుసంధానించుట. పఠనం అంటే మలచబడటమే అన్న మాటకు అర్థం ఏమిటి? పఠనం అనున్నది విషయాంశంలోని అక్షరాలను, పదాలను అనువాదం చేసుకోవడం. పఠనం అనున్నది విషయాంశంలోని భావాలను అర్థం మరియు అవగాహన చేసుకోవడం. ఫోనిక్స్, సౌండ్ క్లస్టర్, పదాలు మరియు వాక్యాల క్రమం పఠనం ఉంటుంది. విషయాంశంలోని వివిధ రకాల అభ్యసకులను అర్థం చేసుకునే ప్రక్రియనే పఠనం అనవచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ విషయాంశంలోని వివిధ రకాల అభ్యసకులను అర్థం చేసుకునే ప్రక్రియనే పఠనం అనవచ్చు. పిల్లల పాఠశాలలో చేరే సమయానికి మనము వారికి ఆల్ఫాబెట్స్లోని అక్షరాలను నేర్పించడం మొదలుపెట్టాలి. మౌలికంగా హావభావాల ద్వారా భాషను పరిచయం చేయాలి. వాక్యాలు, కథలను చదవడం నేర్పించాలి. భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేయాలి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ మౌలికంగా హావభావాల ద్వారా భాషను పరిచయం చేయాలి. పిల్లలు మరియు పెద్దలు ఎలా నేర్చుకుంటారంటే పాఠశాలలో మాతృభాష మాత్రమే నేర్చుకుంటారు. ఎక్కువ శ్రమ లేకుండానే విదేశీ భాషను నేర్చుకోగలరు. మాతృభాషను ఎక్కువ శ్రమ లేకుండానే నేర్చుకుంటారు. మాతృభాషను చాలా శ్రమ కోర్చి నేర్చుకుంటారు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ మాతృభాషను ఎక్కువ శ్రమ లేకుండానే నేర్చుకుంటారు. అభ్యసనలో భాష యొక్క ప్రాముఖ్యత అనగా అన్ని పాఠ్యాంశాలలో అభ్యసన ప్రధానముగా భాషా అభ్యసనమే. భాషా బోధన ప్రధానముగా విషయముపై సబ్జెక్ట్ దృష్టి పెట్టుట. ప్రాథమికంగా భాషా అభ్యసనమే విషయ పరిజ్ఞానముగా పరిగణించుట. పాఠ్యాంశ అభ్యసనకు భాషను పట్టించుకోనవసరం లేదు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ అన్ని పాఠ్యాంశాలలో అభ్యసన ప్రధానముగా భాషా అభ్యసనమే. మాతృభాష ఆధారిత బహుభాషా విధానం అనగానేమి? పిల్లలు తమ మాతృభాషలో చదవడం మొదలుపెట్టే తరువాత త్వరగా మరిన్ని భాషలపై దృష్టి పెట్టుట. పిల్లలు తాము చదువుకునే వయస్సులో అన్ని భాషలను నేర్చుకోగలరు. పిల్లలు తమ రాష్ట్ర అధికార భాష మాధ్యమంలోని నేర్చుకుంటారు. పిల్లలు పాఠశాలలో ఒక భాషను మరియు ఆంగ్లమును నేర్చుకుంటారు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ పిల్లలు తమ మాతృభాషలో చదువు మొదలుపెట్టి తర్వాత మరిన్ని భాషలపై దృష్టి పెట్టుట. భాషా అభ్యసనలో బహుభాషా విధానం వ్యూహానికి అర్థం ఏమిటి? బోధనా అభ్యసన
లో ఎక్కువ భాష వాడుట, త్రిభాషా సూత్రాన్ని అమలుపరచుట, విద్యార్థుల ఇంటి భాషను బోధనా ప్రక్రియలో వాడటం, ఒకే భాషను పాఠ్యాంశాలలో, మాధ్యమాలలో, మూల్యాంకనంలో ఉపయోగించుట. కరెక్ట్ ఆన్సర్ ఈస్ విద్యార్థుల ఇంటి భాషను బోధనా ప్రక్రియలో వాడటం. చూశారు కదా ఫ్రెండ్స్, 10కి 10 ఎలా వచ్చాయో.